వేదిక మీద ఉన్నటువంటి ఒకానొకప్పటి నా తోటి అధ్యాపకులు, ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను కాబట్టి మళ్ళీ ఒకానొకప్పుడు అంటే గతంలో పనిచేశాను. అయితే నేను ఎప్పటికీ తోటి ఉపాధ్యాయులుగానే భావిస్తాను. ఎప్పటికీ వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందున్నటువంటి నా ప్రియమైన శిష్య బృందానికి నా శుభ ఆశీస్సు. మరి నాకు చివరికి అవకాశం ఇచ్చారు. మీరు ఓపిక కొద్దిసేపు వింటారంటే 4 మాటలు పంచుకుంటాను. లేదు సార్ ఆయన 2 నిమిషాలు చాలంటున్నాడు. కాబట్టి నాకు అవకాశం కొద్దిసేపు మాట్లాడతాను. కొంత కట్ చేసుకున్నాను. యాక్చువల్గా కొంత ఎక్కువ మాట్లాడాలనుకున్నా, కానీ నేను చెప్పాల్సిన విషయాలు నా మిత్ర బృందం చెప్పేశారు కాబట్టి కొద్దిగా తక్కువ చేసుకొని మాట్లాడతాను. ఒక 2-3 స్లోగన్స్ అంటే నేను నమ్మేటువంటి ఇవి ఒకసారి జ్ఞప్తి తెలుసుకుంటాను. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి నా గురుదేవులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ప్రతి మీటింగ్లో ఇది నేను చెప్తాను. తల్లిదండ్రులు జన్మ ఇవ్వకపోతే నేను ఒక మనిషిగా ఉండేవాడిని కాదు. గురువులు క్రమశిక్షణ నేర్పించి ఉండకపోతే మీ అందరి చేత వీళ్ళందరి చేత మంచివాడు అనిపించుకునేవాడిని కాదు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర ఉన్నది, నా గురుదేవుల పాత్ర ఉన్నది. ఇక మాతృ దినోత్సవం ఈరోజు కాబట్టి ఒకప్పటి శిష్యురాళ్ళు, ఇప్పటికీ కూడా శిష్యురాలే, మీ అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా వస్తుంది, ఫాదర్స్ డే వస్తుంది, అప్పుడు వెళ్తాం. ఈరోజు చెప్పకూడదు కదా. అయితే జై జవాన్ జై కిసాన్ అని ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాకు గురువులు చెప్పేవాళ్ళు, చదివేవాడిని, తెలుసుకునేవాడిని సమాజంలో. అది నాకు చాలా ఇష్టం. జై కిసాన్, కిసాన్ లేకపోతే ఇప్పుడు లేదు అందరికీ కూడా. వాళ్ళు పడ్డ శ్రమ వలన ఈ రోజున మనము హాయిగా జీవించగలుగుతున్నాం. కాబట్టి నాకు ఆ స్లోగన్ చాలా ఇష్టం. జై జవాన్ జై కిసాన్. జై జవాన్, ఈ విషయం గురించి కూడా నేను ఒకసారి చెప్పాలి. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాము. గత 4-5 రోజులు, వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. కంటి మీద నిద్ర లేదు, తినడానికి తిండి లేకుండా సరైన టైంలో ఎట్లా కాపాడుతున్నారు దేశాన్ని మీరు చూస్తున్నారు. నేను గర్వంగా గొప్పగా చెప్తాను, నా శిష్య బృందంలో 3 ఆర్మీలో ఉన్నారు. నాతో టచ్లో ఉంటారు. వాళ్ళు అప్పుడు నా స్టేటస్ చూస్తుంటారు, నాతో వాళ్ళు కరెస్పాండెన్స్ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళందరికీ కూడా 2 వలిగొండ పిల్లలు, 1 మోర్పూర్ పిల్లవాళ్ళు. వాళ్ళకి ఈ వేదిక మీద నుంచి నేను శాల్యూట్ చేస్తున్నాను. వాళ్ళకి నిజంగా అసలు వాళ్ళ యూనిఫామ్తో వాళ్ళు బయట పెట్టద్దన్నారు. ఇది పెట్టకండి సార్, మీ స్టేటస్లో పెట్టుకోకండి అన్నారు. కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే స్టేటస్లో పెట్టేవాడిని. ఎందుకంటే ఆ యూనిఫామ్ వేసుకుని వాళ్ళని చూస్తుంటే అసలు నాకు ఎంత వాళ్ళ గురువుగా నేను ఎంత గర్వపడతానంటే, ఒక విద్యార్థి మోత్కూరులో నేను క్లాస్ నుంచి వచ్చే వరకు స్టాఫ్ రూమ్తో ఎదురు చూస్తున్నాడు. ఎవరు బాబు నువ్వు అన్నాను. ఆయన యూనిఫామ్లో ఆ ఆర్మీ వాళ్ళ ఎట్లయితే సింబాలిక్గా అబ్బాయి శాల్యూట్ చేసుకుంటే నాకు ఎంత గొప్పగా అనిపించిందో. మీకోసం వచ్చాను సార్, అబ్బాయి పేరు పరిపూర్ణాచారి, మోత్కూరు స్టూడెంట్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, గురువు కోరుకునేది ప్రయోజకులైన శిష్య బృందాన్ని తయారు చేయాలని. ఎవరైనా సరే, ఏ గురువు అయినా కోరుకునేది
ప్రయోజకం ఏదైనా కావచ్చు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, అందరూ ఆఫీసర్లు కావాల్సిన అవసరం లేదు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొప్పవారే, దానికి ఆఫీసర్ కావాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ నేల పట్లతో నా అనుబంధం సుమారుగా 12 సంవత్సరాలు అట్లా పనిచేసినట్టున్నాను నేను. దాంట్లో చివరి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీ బ్యాచ్ వచ్చే వరకు నేను మీ బ్యాచ్కి అడ్వాన్స్గా ఉన్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే 98లో సార్ రిటైర్ అయ్యారు, బాలయ్య సార్ నాకు ఇన్ఛార్జ్ సీనియర్ కాబట్టి. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు ఈ స్టాఫ్ అంతా ఉన్నారు నేను ఛార్జ్ తీసుకునేటప్పుడు. సో ఒక సంవత్సరం అడ్వాన్స్గా మీకు వ్యవహరించాను, మ్యాథ్స్ చెప్తూ కూడా. తర్వాత ఇందాక కృపాకర్ సార్ చెప్పినట్టుగా, రామరాజు సార్ చెప్పినట్టుగా ఈ నేల పంటతో నాకు అవినాభావ సంబంధం ఉంది. ఎప్పుడు ఒక్కటి ఎగ్జామ్స్ అప్పుడు తప్ప నేను ప్రతి బ్యాచ్కి అటెండ్ అయ్యాను. నేను ఇక్కడ ఈ నేల పట్ల స్టూడెంట్స్ పిలిస్తే ప్రతి ఫంక్షన్కి ఇస్తాం. ఎందుకంటే మిమ్మల్ని కలుసుకోవచ్చు, మేము కూడా కలుసుకునే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వస్తూ ఉంటాం. ఇక్కడ నాకు జరిగినటువంటి గ్రామం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే 89 ఆగస్టు 14వ తారీఖున జాయిన్ అయ్యాను నేను ఇక్కడ. ఆగస్టు 14, 89వ సంవత్సరంలో బాలయ్య సార్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఆ రోజు నైట్ ఇక్కడే కొడుతున్నాను. చిరంజీవి గారి ఇంట్లో షట్టర్ తీసుకుని భోజనం పెట్టారు. 15 ఫ్లాగ్ హాస్టింగ్ కాబట్టి ఆ రోజు ఇక్కడే ఉన్నాను నేను. వచ్చినప్పుడు చూసి నాకు ఏంటి ఇక్కడికి వెళ్ళిపోచ్చాను, ఏదో మారుమూల గ్రామం ఉన్నట్టు ఇక్కడ నన్ను తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పి ఆ రోజు ఏదో బాధ అనిపించినట్టు అనిపించింది నాకు. కానీ తర్వాత 12 ఏళ్ళు పనిచేస్తాను. మా ఊరి దగ్గర ట్రాన్స్ఫర్ అవకాశం వచ్చినప్పుడు నేను పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను. 2-3 అవకాశాలు వచ్చినాక వెళ్ళకుండా అంత ఈ గ్రామం నాకు నచ్చింది. ఈ గ్రామంలో ఉన్నప్పుడే నాకు మంచి జరిగింది. ఈ గ్రామంలో ఉన్నప్పుడే క్రియాత్మకమైన శిష్య బృందాన్ని తయారు చేసుకున్నాను. ఇక్కడ ఉన్నప్పుడే నాకు వివాహం జరిగింది. నా వివాహానికి నా స్టూడెంట్స్ కూడా ప్రత్యక్ష సాక్షులు, 93 బ్యాచ్ వాళ్ళు. ఇక్కడ ఉన్నప్పుడే వివాహం జరిగింది. ఇక్కడ ఉన్నప్పుడే నాకు పాప జన్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నప్పుడే నాకు ప్రమోషన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నప్పుడు నాకు అంతా మంచి జరిగింది. తర్వాత ఈ గ్రామ పెద్దలతో కానీ విద్యార్థులతో కానీ మంచి రిలేషన్స్ ఉన్నాయి నాకు. కాబట్టి ఈ గ్రామం అంటే చాలా ఇష్టం. ఇక ఇది